ఎవరైనా ఓకే షూర్. యా సో 3 principles of homeopathy లో first we look at a person or a remedy in a holistic manner, and the next step is once we observe observe it holistically, the next principle is individualization. How is that person different from the other persons, right? ఓకే, హోలిస్టిక్ గా అబ్జర్వ్ చేసాము, ఇండివిజువలైజ్ చేసాము. దెన్ ఏంటండి, వాట్ ఈస్ ద థర్డ్ ప్రిన్సిపల్? సిమిలిమం. సో ఈ పర్సన్ ఈ రకంగా డిఫరెంట్, ఆర్ దిస్ ఇస్ ది దేంటి ఈ రకంగా డిఫరెంట్, ఇది అబ్నార్మాలిటీస్, ఇవి హిస్ హోలిస్టిక్ సిమ్టమ్స్. సో నౌ వాట్ ఈస్ ద రెమెడీ దట్ ఈస్ మోస్ట్ సిమిలర్ టు దట్ ఇండివిజువల్ పేషెంట్? సో ఈ 3 ప్రిన్సిపల్స్ మనకి ఎప్పుడు ఇంపార్టెంటే, ఎప్పటికప్పుడు మనం హరిలో మర్చిపోవడము, మళ్ళీ గుర్తు తెచ్చుకోవడము అనేవి చేస్తూ ఉండాల్సిన అవసరం ఉన్నది. సో దీస్ ఆర్ లైక్ ద ఫౌండింగ్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే మనం ఫ్లూ గురించి మాట్లాడినప్పుడు ఫ్లూ గురించి మాట్లాడటం, ఆర్ దగ్గు గురించి మాట్లాడటం, జలుబు గురించి మాట్లాడటం, ఇవి ఉండడము మెనీ టైమ్స్ ఆ హోలిజం ని మిస్ అవుతాము. సో అందుకనే అది వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్స్, రైట్? సో అది సో ఇవి కూడా మనం మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ఒక రెమెడీని హోలిస్టిక్ గా అర్థం చేసుకోవాలి అంటే, దాని గురించి మనం లిస్ట్ ఆఫ్ రెమెడీస్ చెప్పుకున్నాము, మరి దాంట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే, సో ఆ రెమెడీని అర్థం చేసుకోవడం, టు గెట్ ఇన్ టు దట్ రెమెడీ, టు అండర్స్టాండ్ దట్ రెమెడీ చేయాలి. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు గెట్ ఇన్ టు నౌ. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే, సో అది సో దట్ ఈస్ వాట్ వీ విల్ గెట్ ఇన్ టు ఇన్ టుడేస్ సెషన్. సో థెరపాటిక్స్ ఫ్లూ గురించి బేసిక్ స్టేజెస్, ఈ రెమెడీస్ ఇలా మనము గ్రూప్ చేసుకున్నాము లాస్ట్ దీంట్లో. సో లెటస్ get into the materia medica, one of the most important tools in homeopathy, one of the legs in the three-legged stool. సో దాని గురించి జనరల్ గా ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాము. According to Darland's Illustrated Medical Dictionary, materia medica is the branch of medical study which deals with the drugs, their sources, preparation and uses. This is regular materia medica. Homeopathy materia medica is a book or subject which is collection of symptoms recorded during the process of drug proving on healthy human beings of different sexes, different age group and different constitution. సో రెగ్యులర్ అలోపతిక్ అప్రోచ్ టు డ్రగ్స్ కి, హోమియోపతిక్ అప్రోచ్ టు డ్రగ్స్ కి, డ్రగ్ ప్రూవింగ్స్ కి, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ సింగులర్ డిఫరెన్స్. అంటే మనకి మెంటల్ సిమ్టమ్స్, సిమ్టమ్స్ ఆన్ మైండ్, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కాబట్టి those cannot be proved or cannot be extracted from a mouse or a rabbit or a dolphin or anything like that. So adi one of the most fundamental difference. Homeopathic materia medica is the collection of symptoms recorded during the process of drug proving on a healthy human beings, right? So first విన్నప్పుడు even I was like surprised, but this is the fundamental principle for homeopathic materia medica. అంటే ఒక హెల్దీ పర్సన్ ఆర్ పర్ఫెక్ట్లీ హెల్దీ పర్సన్ ఎక్కడ దొరుకుతారు అని అనిపించవచ్చు. బట్ వాట్ దే డూ ఇస్, ఎవరికైనా అంటే రీజనబుల్లీ హెల్దీ పీపుల్ తీసుకోవడము, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటే అవి సైడ్ నోట్ చేసుకోవడము, so that they don't mix those symptoms into
ది డ్రగ్ ప్రూవింగ్స్. సో వాళ్ళు డైలీ పీరియాడిక్గా డిఫరెంట్ పొటెన్సీస్లో మెడిసిన్ తీసుకోవడము, వాళ్ళకి బిగినింగ్లో లేని సిమ్టమ్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో అవి నోట్ చేయడము సిస్టమేటిక్గా. ఆ నోట్ చేసిన దాంట్లో అందరికీ కామన్గా ఉన్నవి హైయెస్ట్ గ్రేడ్ ఇవ్వడము, లెస్ కామన్గా ఉన్నది నెక్స్ట్ గ్రేడ్ ఇవ్వడము, అలా గ్రేడింగ్ అనేది చేయడము అనేది ఉంటుంది. సో అలా మనకి హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ ప్రూవర్స్ యొక్క కలెక్షన్ ఆఫ్ సిమ్టమ్స్ ని కన్సాలిడేట్ చేస్తే మనకి హోమియోపతిక్ మెటీరియా మెడికా అనేది వస్తున్నది. రైట్. రియల్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ టెస్టింగ్ ఆన్ డిఫరెంట్ genders, different age groups, various constitutions, right, and recording all altered sensations and functions experienced by the prover and observing all subjective and objective symptoms without any prejudice. ఇది మనకి మెటీరియా మెడికా అప్రోచ్. Everybody with me? Any questions so far? Of course, most of them ఈ పాటికి you have a good understanding, but we were just doing a quick recap. Okay. సరే. హలో, మీకు వినపడుతుందండి? ఐ స్విచ్ టు ఇయర్ ఫోన్స్. ఎస్ సార్. ఓకే, సరే. ఇక్కడ నేను ఐ వాజ్ ట్రయింగ్ టు యాక్చువల్లీ ఐ వాజ్ డూయింగ్ ఇట్ టుడే మార్నింగ్. అయితే ఈ మెటీరియా మెడికాస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ సీన్ రికమెండెడ్ బై మన మాస్టర్స్ గ్రూప్లోనూ రికమెండ్ చేసినవి, something that they use, something that I use, and I added a few more materia medicas based on the more and more recent usage anamata. Manaki ఈ మెటీరియా మెడికాస్ అనేది హైలీ రికమెండెడ్. ఎక్కడ ఏవి అనేది ఒక్కసారి చూద్దాం. రైట్. సో మనకి దీంట్లోనే ఐ థింక్ లింక్ పెట్టడం కూడా బాగుంటుంది అనుకుంటా, చేద్దాం అది కూడా. సో ఐ వాజ్ డూయింగ్ ఇట్. సో మనకి అదర్ కన్స్ట్రెయింట్స్ అనుకుంటే మనకి మా శ్రీకే గారు ఇచ్చినవి వెరీ యూస్ఫుల్ టు స్టార్ట్ చేయడానికి, సరదాగా లేమన్ ఫ్రెండ్లీ అనుకోవచ్చు. చక్కగా మనకి ఈజీ టు అండర్స్టాండ్ అలా ఉంటాయి. బట్ ఓన్లీ మనకి 50 drugs అలా ఉంటాయి. సో బియాండ్ దట్ వెళ్ళినప్పుడు, అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ బిట్ టైమ్ టేకింగ్. ఓకే, బికాస్ there is a lot of notes. సో ఒక డ్రగ్ గురించి అర్థం చేసుకోవడానికి ఇట్ టేక్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైం. సో ఇది మనకి మా శ్రీకే గారివి శారీరక గుణదీపిక అని ఉన్నది. ఐ థింక్ ఇంగ్లీష్ లో కూడా దాని యొక్క మెటీరియా మెడికా మనకి డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉన్నది. ఈ ప్రాణహిత గారు, సో దీనికే లింక్ చేస్తే ఈ సోర్సెస్ సరిపోతుంది. ఒక్కసారి చూసి మనం చేద్దాము ఈ దీంట్లో. బట్ మీరు ఇక్కడ శారీరక గుణదీపిక ఆర్ మా శ్రీకే గారి లెక్చర్స్ ఆన్ మెటీరియా మెడికా విన్నవారు ఉన్నారా? ఓకే, ఇంకా ప్రాణహిత గారు, ఇంకెవరండి? నేను కొన్ని విన్నానండి. స్వప్న గారు, మొత్తం 50 అయితే నాకు కనిపించలేదు. అది మనకి యూట్యూబ్ లో మేబీ అప్ టు 50 అనుకుంటా. బట్ ఇంకా చిన్న పాయింట్స్ లాగా చెప్తారు కొన్ని. మేబీ అదే కానీ లిటిల్
సో హోల్ డ్రగ్ 50 లాగా అట్లా లేదు సార్. అలాంటివి. సో కొంచెం తక్కువే డ్రగ్స్ ఉంటాయి. బేసిక్ గా మాస్టర్ గారు ఏం చేశారంటే పాలీక్రస్ మీద ఫోకస్ చేసి ఇంపార్టెంట్ డ్రగ్స్ ని యూనో ఇలిస్ట్రేట్ చేశారు. సో కాబట్టి యా, సో అవి కొంచెము రే ద నంబర్ ఇస్ అ లిటిల్ లెస్సర్, మేబీ లెస్ దెన్ 50 అయి ఉంటాయి. సో లెస్ దెన్ 50 డ్రగ్స్ అనుకుందాము, రైట్? సో ఇది మనకి ఫస్ట్ థింగ్. యాక్చువల్లీ చాలా సరదాగా ఏదో మూవీ లాగా ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలంటే ఇది అసలు బెస్ట్ అప్రోచ్. ఓకే, సో అందుకని వెరీ లేమన్ ఫ్రెండ్లీ బెస్ట్ వే టు స్టార్ట్. ఓకే, అది. అండ్ ఐ థింక్ బట్ అగైన్ అవి తెలుగులో ఉన్నట్టున్నాయి ఎక్కువ, రైట్? సో అది ఒక సంథింగ్ టు కన్సిడర్. నెక్స్ట్ది మనకి ఆ, ఈ అవి రికార్డింగ్స్ ఉన్నాయి, అవే కదా బుక్స్ లో కూడా ఉన్నాయి, 6 వాల్యూమ్స్ లాగా ఉన్నాయి. అదేనా లేదా ఇంకోనా? అవునండి, 6 వాల్యూమ్స్ లాగా ఉన్నాయి. ఐ థింక్ ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేషన్ జరిగింది. ఇదేంటి మనం ఒకసారి రెఫర్ వాటిలన్నిటినీ ఒకసారి ఇక్కడ లింక్ లో యాడ్ చేద్దాంలేండి. ఓకే, అన్ని వర్షన్స్. అవి నేను పీడిఎఫ్ చూడలేదు కానీ బుక్ లో మొత్తం ఒకసారి చదివా, మళ్ళీ ఇంకో రెండోసారి చదువుకుంటున్నాను ఇప్పుడు. అవును, సో బుక్స్ దాంట్లో కూడా ఉన్నది. ఆ, ఏంటంటే పిక్చర్ టైప్ ఆఫ్ స్టడీ. ఓకే, దీని ఏమన్నారు, పిక్టోరియల్ అనేది. సో నెక్స్ట్ మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియా మెడికా, కెంట్ మెటీరియా మెడికా. ఓకే, సో ఇది మనకి మా శ్రీకే గారు తర్వాత మన గ్రూప్ లో కానీ ఇన్ఫాక్ట్ ఎనీ గుడ్ హోమియోపత్ హైలీ రికమెండ్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియా మెడికా, కెంట్ మెటీరియా మెడికా. సో దాని స్టైల్ చూస్తే మనకి ఏంటంటే దాంట్లో మనకి పిక్టోరియల్ గా, అంటే ఏదో యాజ్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ టాకింగ్ టు అస్ అనేది టైప్ లో ఉంటుంది. యాజ్ ఇఫ్ ద డ్రగ్ ఈస్ టాకింగ్ టు అస్, ఈ టైప్ లో ఒక విజువలైజేషన్ తో ఉన్న నట్టు మన సంథింగ్ వీ కెన్ విజువలైజ్, ఒక లైక్ ఎండ్ టు ఎండ్ మనకి డ్రగ్ అర్థం చేసుకోవడానికి ఉండేటట్టు ఉంటుంది. ఆ, దాని యొక్క స్కోప్ అర్థం చేసుకోవడానికి కానీ టు ఇంట్రోకి కానీ ఎక్కడ లైక్ ఒక కొత్తగా వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద డ్రగ్. కెంట్ ఇస్ ఇఫ్ దెర్ ఇస్ అ డ్రగ్ ఇన్ కెంట్, దట్ ఈస్ ద ప్లేస్ టు స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ టైం చదువుతున్నాము, అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ తర్వాత పేషెంట్ లాంగ్వేజ్. ఓకే, సో మనకి పేషెంట్ లాంగ్వేజ్ రీటైన్ అయి ఉంటుంది కెంట్ దాంట్లో. సో ఇవన్నీ అనేవి చాలా బిగ్ అడ్వాంటేజ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఐ థింక్ వీ హ్యావ్ ఓన్లీ సమ్ 183 డ్రగ్స్ ఆర్ సో ఇన్ కెంట్, అండ్ బిట్ లెంతీ. క్విక్ గా చెక్ చేసి ప్రిస్క్రైబ్ చేయాలి అన్న దాంట్లో మనకి చిన్న లిమిటేషన్ ఉంటుంది కెంట్ మెటీరియా మెడికాలో. ఓకే, సో అఫ్ కోర్స్ విత్ టైం అది అలవాటు అయిపోతుంది. ఇట్స్ నాట్ సో మచ్ ఆఫ్ అ కన్స్ట్రెయింట్. అండ్ అగైన్ అదర్స్ మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు యాడ్. ఇది మోర్ ఆఫ్ అ డిస్కషన్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు లీడ్. ఓకే, సో ఇది కెంట్ మెటీరియా మెడికా గురించి. ఆఫ్ కోర్స్ వీ విల్ టేక్ ఎగ్జాంపుల్స్ ఈరోజు దీంట్లో. ఎనీథింగ్ ఎల్స్ ఎనీవన్ వాంట్స్ టు యాడ్? ఓకే, సో ఇది ఇనిషియల్ గా అర్థం చేసుకోవడానికి యునో హౌ టు హౌ టు అండర్స్టాండ్ డ్రగ్ ఇవన్నీ ఇన్ మోర్ పిక్టోరియల్ మేనర్ ఈ టైప్ లో అర్థం చేసుకున్న తర్వాత మనము ప్రాక్టీస్ లో రిపీటెడ్ గా డ్రగ్స్ ని లుకప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక లెటస్ సే బార్కింగ్ కాఫ్ కేసులో సే వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ బెలడోనా, డ్రోసెరా, క్యూప్రమెట్, ఇపికాక్, సినా, ఇట్లాంటివి 4-5 డ్రగ్లు ఏంటి దగ్గరికి వెళ్ళాము. వీ వాంట్ టు క్విక్లీ లుకప్ దట్ డ్రగ్ అండ్ అండర్స్టాండ్ ఇట్స్
just an overview and then understand its effect on the respiratory system, its modalities ఇట్లాంటివి. అలాంటివి అయినప్పుడు సో దీన్ని మనకి వండర్ఫుల్ స్టైల్లో మనకి బోగర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఏమంటారు ఆ స్టైల్ని? సినాప్టిక్ స్టైల్ అంటారు. ఏమంటారు? ఓకే, సినాప్టిక్ స్టైల్ అంటే మెయిన్ గా ఒక సమరీ అప్రోచ్ అన్నమాట ఇది. సో షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. బోగర్ ఇక్కడ బోగర్ మెటీరియా మెడికా ఎవరైనా చదివారా, చూసారా? ఓకే, యాక్చువల్లీ లెటర్స్ యూస్, మనకి అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, సో లెటర్స్ యూస్ దీస్ ఎగ్జాంపుల్స్. ఓకే, నేను కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తాను మీకు. ఓకే, సో కెంట్ మెటీరియా మెడికా గురించి మాట్లాడినప్పుడు దిస్ ఇస్ లైక్ దీస్ లింక్స్ మీరు రిపీటెడ్ ఇవి బుక్ మార్క్ చేసుకొని ఉంచుకోవాలి, చాలా మంచివి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎకోనైట్ గురించి ఉన్నది. సో ఈ రకంగా మనకి ఇంట్రడక్షన్, రెడ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండడము ఇవన్నీ ఉంటుంది. లైక్ ఓవరాల్ గా ఇంట్రో ఉండడము, జనరల్స్, మైండ్, లైక్ రకరకాల కండిషన్స్, రకరకాల పార్ట్స్ గురించి డిస్కషన్ ఉండడము. ఓకే, సో ఈ రకంగా ఉంటుంది మనకి కెంట్ మెటీరియా మెడికాలో. సో ఇంత లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటాయి మనకి. రైట్. సో నౌ మరి బోగర్ స్టైల్లో ఏమవుతుంది అంటే దీన్ని ఈ మొత్తాన్ని ఒక షార్ట్ కట్ లోకి తీసుకొస్తాడు బోగర్. ఓకే, సో వన్ ఆఫ్ ద సారీ వేర్ ఈస్ మిస్టర్ బోగర్, సినాప్టిక్ కీ. ఓకే, సో ఇక్కడ మనకి బోగర్ సినాప్టిక్ కీ అని ఉన్నది. సో దీంట్లో ఎకోనైట్ చూద్దాం సరదాగా. ఏం చేశాడు చూడండి, మొత్తాన్నిగో దీంట్లోకి సమరైజ్ చేశాడు. ఓకే, అంటే అసలు ఫిల్టర్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటి తీసుకొచ్చి అట్లా పక్కన పెట్టాడు అనమాట. సో ఇది విత్ టైమ్ అండ్ అండ్ ఎక్స్పీరియన్స్ మనకి ఇవి ఈజీగా యూజ్ అవడం అనేది వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే ఏం చేశాడు ఆయన, రీజన్ అన్నాడు. అసలు ఏ ఏరియాస్ లో దీని యొక్క ప్రైమరీ ఇంపాక్ట్ ఉంటుంది, రైట్, అన్ని మనకి సమరైజ్ చేసి పక్కన పెట్టాడు. ఓకే, మైండ్, నర్వ్స్, హార్ట్, విస్కెరా, చెస్ట్, ఈ రకంగా పెట్టడము. తర్వాత ఇవి మొడాలిటీస్, లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ అ డ్రగ్. వర్స్ ఏ కండిషన్స్ కి వర్స్ అవుతుంది, ఏ కండిషన్స్ కి బెటర్ అవుతుంది. తర్వాత ఈయన కొన్ని కన్వెన్షన్స్ యూస్ చేశాడు. ఫర్ ఇదేంటి, యూనో ఈ ఈ డాట్ 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 అనేది మొత్తం జనరల్స్ కి సంబంధించింది, మెంటల్స్ అండ్ జనరల్స్ కి సంబంధించింది. తర్వాత ఒక్కొక్క పార్ట్ కి సంబంధించి, జనరల్స్ కి ఓవరాల్ గా డ్రగ్ గురించి ఈ ఫస్ట్ లో మైండ్ ఉంటుంది. తర్వాత పార్ట్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి టక 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 పెట్టుకుంటూ వచ్చాడు. ఇగో ఇక్కడ దాకా యాంగ్జైటీ, తర్వాత హెడ్ గురించి, తర్వాత నోస్ గురించి, ఐస్ గురించి, లైక్ ద సేమ్ థింగ్ దట్ కెంట్ గేవ్ అ కంప్లీట్ పిక్చర్, he just summarized into a very short and sweet format. ఓకే, కాంప్లిమెంటరీ ఇచ్చాడు, రిలేటెడ్ ఇచ్చాడు, డన్, ఎండ్ ఆఫ్ ఎకనైట్. ఇది బోగర్ యొక్క సమరీ. సో క్విక్ గా రిఫర్ చేసుకోవడానికి ఫెంటాస్టిక్ రిసోర్స్. అయితే ఇదే స్టైల్లో 2-3 వచ్చాయి, అవి కూడా వర్త్ డిస్కసింగ్. ఇన్ఫాక్ట్ నేను ఎక్కువ మోర్ అండ్ మోర్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఫాటక్స్ మెటీరియా మెడికా బికాస్ ఆఫ్ ద రేంజ్. ఫాటక్ ఏం చేశారు, ఇదే స్టైల్ ని ఏం చేశారు ఆయన, హీ ఎలాబొరేటెడ్ ఇట్ టు మోర్ రెమెడీస్. ఐ థింక్ బోగర్ సమ్ 180-200 రెమెడీస్ అయితే ఫాటక్ ఎక్స్టెండెడ్ ఇట్ టు లైక్ 400 ఆడ్ రెమెడీస్.
అండ్ అదే స్టైల్ని రాబిన్ మర్ఫీ గారు ఇంకా ఐ థింక్ సమ్ 1,000 రెమెడీస్ ఎంతోకి ఎక్స్టెండ్ చేశారు. సో ఈ ఫాటక్ గారి మెటీరియా మెడికా, సిమిలర్లీ రాబిన్ మర్ఫీ మెటీరియా మెడికా, ఎస్పెషల్లీ రేర్ డ్రగ్స్, కొత్త డ్రగ్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు అవి చాట్లో ఎవరైనా మెసేజ్ పెట్టారా? ఓకే, ఇందాక ఓకే. ఫాటక్ గారు అండ్ ఇదేంటి రాబిన్ మర్ఫీ గారు ఇదే బోగర్ స్టైల్ ని దే లవ్డ్ ఇట్. దే థాట్ దిస్ ఇస్ లైక్ రిపీటెడ్లీ యూస్ఫుల్ అండ్ దే ఎక్స్టెండెడ్ ఇట్ టు ఎడిషనల్ రెమెడీస్ అండ్ దే ఫార్మాటెడ్ ఇట్ స్లైట్లీ డిఫరెంట్లీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంట్రోల్స్ కొంచెం ఓకే. సో ఓకే, సో ఇది మనకి ఫాటక్ గారి మెటీరియా మెడికా. ఓకే, సో ఇది చూస్తే దీంట్లో ఎకనైట్ చూద్దాం. సో ఫాటక్ గారు ఏం చేశారు, దీన్నే ఇంకొంచెం స్ట్రక్చర్ చేశారు. ఇప్పుడు దీంట్లో మనము ఏదైనా లైక్ బ్లడ్ మీద వీటి మీద ఏదైనా ఉంటే మనకి కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు ఎక్స్ట్రాక్ట్ చేయడం ఆ ఇన్ఫర్మేషన్. అండ్ సమ్ టైమ్స్ వీ వాంట్ జస్ట్ లిటిల్ బిట్ మోర్, మరీ లైక్ యునో ఏదో టేస్టీ ఫుడ్ జస్ట్ శాంపుల్ చేసినట్టు కొంచెమే ఉన్నట్టు ఉండకుండా ఇంకొంచెం దాన్ని కొంచెం కంప్లీట్ చేయడానికి ట్రై చేశారు ఫాటక్ గారు. ఇంకొంచెం జస్ట్ లిటిల్ బిట్ మోర్. అండ్ ఈ సెక్షన్స్ అనేది ఇంకొంచెం సపరేట్ చేశారు సో దట్ యూ కెన్ లైక్ దీంట్లో క్విక్లీ రెస్పిరేటరీకి వెళ్ళాలి, కాస్ట్ లో ఎకనైట్ ఎలా పనిచేస్తుంది అని చూడాలి అంటే ఇక్కడ మనకి ఏముంది, హోర్స్, డ్రై, క్రూపీ, పెయిన్ఫుల్ ఆర్ షార్ట్ barking cough, ringing or whistling cough, worse from every inspiration. At night, drinking అని అన్నారు. Gasps the throat, cough better lying on back, shortness of breath during sleep. Okay, so sits erect, laryngitis, croup with fever, violent congestion of blood in chest, pneumonia, oppression of chest when moving fast or ascending. In heart disease, blood comes up on hawking. Lungs feel hard stitches in chest, pleurisy, tingling in chest after coughing. Right? So, కాఫ్ గురించి మనకి లైక్ ఎకనైట్ యొక్క నేచర్ ఆఫ్ కాఫ్ ఎట్లా ఉంటుంది అనేది షార్ట్ అండ్ స్వీట్ గా ఇచ్చారు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి సో ఫార్? అలానే లేవు సార్. అలానే రాబిన్ మర్ఫీ గారిది లోటస్ మెటీరియా మెడికా అంటారు. ఓకే, సో ఇది కూడా మనకి అనదర్ మనకి ఇదే లైన్స్ లో ఉంటుంది, ఇంకొంచెం ఎక్స్పాండెడ్, అన్ని ఎక్స్పాండెడ్ ఇది. సో బేసిక్ గా మనము బోగర్ గారిది మోస్ట్ షార్ట్ అండ్ స్వీట్, బోగర్ స్క్వేర్ మనకి ఫాటక్ అవుతుంది, ఫాటక్ స్క్వేర్ సారీ ఫాటక్ ఏంటి బోగర్ క్యూబ్ మనకి రాబిన్ మర్ఫీ అవుతుంది. అన్ని సినాప్టిక్ స్టైలే, ఇంకొంచెం ఎక్స్టెన్షన్స్. ఓకే, మనకి దీంట్లో లైక్ లాట్ మోర్ రెమెడీస్ ఉండడము, అవి మనం యూస్ చేసుకోవడానికి యూస్ చేసుకునేటట్టు ఉంటాయి. రైట్, ఇక్కడ లైక్ మోర్ ఎక్స్పాండెడ్ డీటెయిల్స్, మోర్ ఎక్స్పాండెడ్ రెమెడీస్ విత్ సమ్ కేసెస్ కూడా ఉంటాయి రాబిన్ మర్ఫీలో. సో ఇవన్నీ మనకి గోయింగ్ బ్యాక్ మనకి ఒక సినాప్టిక్ ఆర్ సమరీ స్టైల్ కి అడాప్ట్ చేసుకుని ఉంటుంది.
రెఫరెన్షియల్ పర్పసెస్కి ఒక 10 రెమెడీస్ క్విక్గా రెఫర్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ దే బికమ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో మనకి దీని కన్స్ట్రెయింట్స్ ఏంటి? ఆబ్వియస్లీ ఒకటి సమ్మరైజ్ చేసినప్పుడు మనకి డెప్త్ అనేది బికమ్స్ లెస్ న్యాచురల్లీ. సో డెప్త్ తక్కువ ఉంటుంది, నాట్ సో బిగినర్ ఫ్రెండ్లీ. ఓకే, బిగినర్ ఫ్రెండ్లీ ఈ టైప్లో ఉంటాయి దాని కన్స్ట్రెయింట్స్. ఓకే, సో నెక్స్ట్ స్టైల్ మనకి కంపారేటివ్ స్టైల్ ఉంటుంది. ఓకే, సో కంపారేటివ్ స్టైల్ ఉంటుంది. ఈఏ ఫారింగ్టన్. ఎవరు వాడారండి ఇక్కడ ఈఏ ఫారింగ్టన్ బుక్స్ మెటీరియా మెడికా ఇన్ ద పాస్ట్? ఎవరైనా ఈఏ ఫారింగ్టన్ గారి పుస్తకాలు చూసారా? యాక్చువల్లీ వన్ ఆఫ్ ద జీనియస్ ఈఏ ఫారింగ్టన్ గారు. ఓకే, అగైన్ మెనీ ఆఫ్ దీస్ ఆర్ అమెరికన్స్ అండ్ దే ఆర్ యాక్చువల్లీ allopathy doctors. Okay, so Herring, for example, was an allopathy doctor. Obviously, Hahnemann himself was an allopathy doctor. Manaki Kent was similarly, another Manaki Dintlo. He was not a homeopath to begin with. So Kent, E.A. Farrington, for the first time, గ్రూప్ స్టడీ అండ్ కంపారిటివ్ స్టడీ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రాడినరీ అప్రోచెస్ టు హోమియోపతి మెటీరియా మెడికా స్టడీ. అంటే మనము ఓకే డ్రగ్స్ ని ఇండివిజువల్ గా చదువుతున్నాము, బట్ హౌ ఆర్ దే రిలేటెడ్ టు ఈచ్ అదర్, రైట్? అండ్ హౌ ఆర్ దే న్యాచురలీ అవైలబుల్ ఇన్ దిస్ వరల్డ్, and how can we use that natural hierarchy to understand and to differentiate the drugs. ఎక్కువ వస్తుందండి ఎవరి దగ్గర? మీరు మాట్లాడకపోతే మ్యూట్ చేయండి ప్లీజ్. సో అది మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద జీనియస్ ఇన్ ఈఏ ఫారింగ్టన్. ఐ థింక్ ఫారింగ్టన్ బర్త్డే వాజ్ January 1st అండ్ సో వాజ్ హెరింగ్స్ బర్త్డే. సో మనకి ఇక్కడ చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రాడినరీ అప్రోచెస్. అసలు యూ విల్ బి అమేజ్డ్. అంటే ఎంత ఇన్నోవేషన్. మనం క్యాజువల్ గా వాడుతూ ఉంటాము డ్రగ్స్ ఇవన్నీ, బట్ ద ఎఫర్ట్స్, ది ఇన్నోవేషన్స్ అండ్ ది sacrifices people made for us to get to this level and to painfully compile all of this. ఇవి టీచ్ చేయడము, కంపైల్ చేయడము, ఎంతో మంది మహానుభావుల సాక్రిఫైసెస్ ఆర్ దేర్ దట్ వీఆర్ యూజింగ్ ఆన్ అ డైలీ బేసిస్. సంథింగ్ వి ఆల్ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్, రైట్? సో ఈ రకంగా ఈయన ఏం చేశారు, కింగ్డమ్స్ ని దగ్గరికి తీసుకొని రావడం. యానిమల్ కింగ్డమ్ లో అన్ని అఫీడియా, ఆర్కెనిడా, హిమ్నోపెట్రా అంటే మనకి ఈ ఇన్సెక్ట్ ఫ్యామిలీలో ఉండే ఇవన్నీ, ఈ తర్వాత ఈ సీ యానిమల్స్, తర్వాత నోసోడ్స్, రైట్? అట్లానే వెజిటబుల్ కింగ్డమ్ అన్ని తీసుకొని రావడం. తర్వాత మినరల్ కింగ్డమ్ తర్వాత కింద ఇవన్నీ అయిన తర్వాత మినరల్ కింగ్డమ్. ఇవన్నీ ఎప్పుడు చేశాడండి? ఇది అట్లీస్ట్ 100 years బ్యాక్ ఇది. ఓకే, 1908 చూసారా? జస్ట్ క్వైట్ ఎక్స్ట్రాడినరీ. సో ఈ సిమ్డమ్స్ ని తీసుకొని రావడం, ఈయన పిక్టోరియల్ డయాగ్రామ్ కూడా ఉంటుంది, జస్ట్ ఫ్యాంటాస్టిక్. అసలు మనం చూస్తే ద ఫ్యాక్ట్ దట్ దిస్ వాజ్ డన్ సో అర్లీ అనేది. ఇది చూడండి, డ్రగ్స్ ఎనాలిసిస్ ఆఫ్ అ మెడిసిన్ ఎలా ఉండాలి, అండ్ ఇది మోర్ క్లినికల్
అప్రోచ్ ఉంటాయి. యాక్చువల్లీ మనం ఈవెన్ అనాటమీ ఫిజియాలజీ ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవాలి, ఆ ఆస్పెక్ట్స్ ని కూడా చూసుకోవాలి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెటీరియా మెడికా. ఓకే, సో లైక్ హీ టాక్ సో మచ్ అబౌట్ ది యాక్చువల్లీ ఇండివిజువల్ పార్ట్స్, సిస్టమ్స్, వీటన్నిటి గురించి ఫెంటాస్టిక్ అనాలిసిస్ ఉంటుంది దీంట్లో. సో యానిమల్ కింగ్డమ్, ఈ డయాగ్రామ్ చూడండి, లైక్ హౌ హీ డివైడెడ్ ఇట్. ఈ ఈ పిక్టోరియల్ వ్యూ కానీ ఈవెన్ మినరల్ కింగ్డమ్ లో కూడా అంతే. హీ లైక్ ఆల్మోస్ట్ పీరియాడిక్ టేబుల్, ఇవన్నీ యానోయాన్లు, క్యాటయాన్లు, ఇవన్నీ ఇంక్లూడ్ చేసేవాళ్ళు. సో లైక్ ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ దట్ సమ్మన్ సో లైక్ మోర్ దెన్ 100 years బ్యాక్ ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇవ్వడం అనేది ఎంత ఎక్స్ట్రాడినరీ అనేది. సో ఇది కంపారిటివ్ స్టైల్ గ్రూప్ స్టడీ, కంపారిటివ్ అండ్ గ్రూప్ స్టడీ అనేది ఉండడము మోర్ క్లినికల్ అండ్ డ్రగ్ డిఫరెన్సియేషన్ కి చాలా హెల్ప్ఫుల్ అయ్యే బుక్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇయర్ పెయిన్స్ లో క్యామమిల్లా వేయాలా, పల్స్టిల్లా వేయాలా, ఇట్లాంటి యొక్క డిఫరెన్సియేషన్ అఫ్ కోర్స్ కెంట్ లో కూడా ఉంటుంది, బట్ ఇంకా కొన్ని రెమెడీస్ యొక్క డిఫరెన్సియేషన్ ఇంకొంచెం బాగా తెలియడానికి ఎస్పెషల్లీ క్లినికల్ గా చెప్పే ఉండే చూసే వాటికి డిశ్చార్జెస్ గురించి అయి ఉండొచ్చు, ఆర్ కలర్ గురించి అయి ఉండొచ్చు, ఆర్ ఇట్లాంటి వాటి గురించి ఎక్కువ యూస్ చేసి చెప్పే దాంట్లో మనకి ఫారింగ్టన్ గారు వన్ ఆఫ్ ద పయనీర్స్, వన్ ఆఫ్ ద జీనియస్. ఓకే, సో ఇది కంపారిటివ్ స్టైల్. తర్వాత మోర్ సిస్టమాటిక్, ఇదే డైరెక్షన్ లో రాజన్ శంకరన్ గారు ఏం చేశారు, ఫారింగ్టన్ గారి గ్రూప్ స్టడీ, కంపారిటివ్ స్టడీనే ఆయన ఎక్యూట్, క్లినికల్ ఇవి కాకుండా మైండ్ యాజ్ అ సెంటర్ అనేది చేసి సెన్సేషన్ మెథడ్ విచ్ ఇస్ మోర్ సిస్టమాటిక్. సిస్టమాటిక్ అంటే మనకి మనము లాజికల్ గా అలా డిరైవ్ చేసుకుంటూ, మ్యాథమెటిక్స్ లో ఎట్లయితే సిస్టమాటిక్ గా డిరైవ్ చేసుకుంటూ వెళ్తామో డ్రగ్ ని అరైవ్ అవ్వడానికి, సో హోమియోపతిలో కూడా అలాంటి ఒక సిస్టమాటిక్ మెథడ్ ని ఇచ్చారు. ఓకే, సో అది మనకి సెన్సేషన్ మెథడ్ అవ్వడము, దాని బేసిస్ మీద ఉన్న మెటీరియా మెడికా అది. అండ్ వేర్ టు యూజ్ అన్న దాంట్లో క్రానిక్ కి ఇట్ ఈస్ డెఫినెట్లీ అక్యూట్స్ కి సంబంధించింది కానే కాదు. శంకరన్ గారి మెటీరియా మెడికా క్రానిక్ కి సంబంధించింది, అండ్ అది మోర్ సిస్టమాటిక్ స్టడీకి సంబంధించింది అవుతుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ వారి మెటీరియా మెడికా పేరేంటండి? సోల్ ఆఫ్ ది రెమెడీస్ అంటారు. ఓకే, సో సోల్ ఆఫ్ ది రెమెడీస్ లో మనము అండ్ ద సేమ్ థింగ్ మనము ఎకనైట్ చూస్తే, అంటే ఒకే పర్సన్ ని రకరకాల యాంగిల్స్ లో కొన్ని 2D 3Dలో ఎట్లయితే ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఈ మెటీరియా మెడికా. దే ఆర్ ఆల్ ట్రైంగ్ టు క్యాప్చర్ ది డ్రగ్ యాజ్ దే సీ ఇట్. అండ్ వన్స్ లైక్ ఇన్ మెనీ కేసెస్ ఒకటి రెండు మెటీరియా మెడికల్ సరిపోతాయి, బట్ టు రీడ్ అ డ్రగ్ త్రూ డిఫరెంట్ యాంగిల్స్, త్రూ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేది ఇట్ అలౌస్ ఫర్ మోర్ అండ్ మోర్ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డ్రగ్. ఓకే, సో దీంట్లోనే మళ్ళీ ఎకనైట్ చూస్తే ఫస్ట్ దీని ఏం స్టార్ట్ చేస్తారు, అందుకనే ఇది మనకి సిస్టమాటిక్ స్టడీ అనింది. సో ఫస్ట్ స్టార్టింగే ఏమంటున్నాడు, ఎకనైట్ ఇస్ అ ప్లాంట్ రెమెడీ. ద రెమెడీ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఇట్ బిలాంగ్స్ టు అన్ అక్యూట్ మయాజం అండ్ ఈస్ ఇన్ఫాక్ట్ ద మోస్ట్ అక్యూట్ ఆఫ్ ఆల్ అవర్ రెమెడీస్. సో ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి, ప్లాంట్ నుంచి వచ్చింది, అసలు సోర్స్ అసలు ఎక్కడనేది చెప్తున్నాడు. ఏ మయాజంకి, ఈయన మయాజమ్స్ ఆర్ స్లైట్లీ డిఫరెంట్. ఓకే, సో అది అర్థం చేసుకొని దాంట్లోకి ఫిట్ ఇన్ అయితే అప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతుంది. సో సో ఆ పరంగా ఈ డీటెయిల్స్ అవన్నీ ఉండడము.
తర్వాత యూనో దానికి సంబంధించిన రూబ్రిక్స్ ఇవన్నీ ఈయన. సో ఇది మనకి శంకరన్ గారి అప్రోచ్ టువర్డ్స్ ద మెటీరియా మెడికా. ఎందుకు ఇది హెల్ప్ఫుల్ అంటే, ఎస్పెషల్లీ క్రానిక్ కండిషన్స్ లో మనము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ డ్రగ్ కి ఎస్పెషల్లీ సెన్సేషన్ మెథడ్ లాంటివి కొంచెం అన్నా మనం యూస్ చేస్తూ ఉన్నప్పుడు ఇవి చాలా చాలా వాల్యుబుల్ ఇది అవుతుంది. అండ్ జస్ట్ టువర్డ్స్ ది ఎండ్ నేను సంథింగ్ అంటే వెరీ డీప్ స్టడీకి యాక్చువల్లీ 1 or 2 మెటీరియా మెడికా సిరీస్ నేను సంకల్ప మన ఇదేంటి శ్రీకాంత్ గారు చెప్పేవి కూడా ఐ వాస్ గోయింగ్ త్రూ. ఐ లైక్ దట్ అప్రోచ్ వేర్ ఇట్ వాజ్ లైక్ రియలీ ఈ కైండ్ ఆఫ్ అన్ని వీటిని కొంచెం కన్సాలిడేట్ చేసినట్టు అనిపించింది. రెండే ఉండినాయి, ఫాస్ఫరస్ ఒకటి, లాక్యానినం ఒకటి. ఐ ఆల్సో లైక్ దట్ అప్రోచ్. సో అలా మనకి ఇవి అన్ని డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో చెప్పినట్టు ఇక్కడ వెన్ టు యూజ్ అనేది పెట్టాను. అండ్ అఫ్ కోర్స్ ఇవి లైక్ యాజ్ ఐఎమ్ యాడింగ్ నోట్స్, బట్ వీ కెన్ రివైజ్ అండ్ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ ఉంటే ఎప్పుడు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అనేది మనకి ఈజీగా ఉంటుంది. టు నాట్ కన్ఫ్యూజ్ అస్ సో మచ్ విత్ ది ఆప్షన్స్. ఎప్పుడైనా మనకి ఒక డ్రగ్ కెంట్ లో ఉంది అంటే కీప్ ఇట్ సింపుల్, స్టార్ట్ విత్ కెంట్ ఫర్ బిగినర్స్. ఓకేనా? కెంట్ ఇచ్చినంత సింప్లిస్టిక్ గా, పిక్టోరియల్ గా, ఈజీ టు అండర్స్టాండ్ పద్ధతిలో ఇంకెవరు లైక్ ఫర్ అ బిగినర్ దట్స్ లైక్ ద బెస్ట్ మెటీరియా మెడికా, ఆర్ ఫర్ బిగినింగ్ అ స్టడీ ఆల్సో దట్ ఈస్ ద బెస్ట్ మెటీరియా మెడికా. ఓకే, ఫస్ట్ టైం డ్రగ్స్ అవుతున్నావు, ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ కెంట్, స్టార్ట్ విత్ ఇట్. ఓకే, సో అది మనము సంథింగ్ వీ కెన్ సింప్లిఫై అవర్ ఓవరాల్ అప్రోచ్. అండ్ దెన్ రిపీటెడ్ గా వెళ్ళాల్సి వస్తున్నది, రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది. దెన్ యూ కెన్ గో టు సినాప్టిక్ స్టైల్, బోగర్, ఫాటక్, రాబిన్ మర్ఫీ, ఇలాంటివి వాడుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ అండి సో ఫార్? లేదండి. ఓకే, ఏదైనా డిస్క్రిపెన్సీ ఆర్ ఏదైనా కన్సర్న్, ఏదైనా సంథింగ్ నాట్ రైట్ అనేటివి ఏమైనా ఉన్నాయా? సంథింగ్ వీ నీడ్ టు డిస్కస్. అందరికీ అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. యా. Yeah. ఓకే, సరే. సో అయితే మెటీరియా మెడికాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనము వెన్ వి గో త్రూ అ మెటీరియా మెడికా, వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, సంథింగ్ టు కీప్ ఇన్ మైండ్. అంటే ఒక మెటీరియా మెడికా స్టడీ అయిన తర్వాత ఏ ఆస్పెక్ట్స్ మనము గ్రాస్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాము. మనకి ఇందాక చెప్పినట్టు కెంట్ మెటీరియా మెడికా అని మనం రెఫరెన్స్ తీసుకుంటే, ఎలా అయితే పర్సన్, మనం మొన్నటిదాకా కేస్ టేకింగ్ గురించి మాట్లాడాం కదా, లైక్ వి మేక్ అ నోట్ ఆఫ్ ద పర్టికులర్స్, దెన్ గో టు జనరల్స్, దెన్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్, అండ్ దెన్ కాజేషన్. ఇట్లా డ్రగ్ కి కూడా జనరల్స్, పర్టికులర్స్, అండ్ జనరల్స్ లో కూడా మనకి దాన్ని దాని యొక్క లైక్ దాని దాని ప్రతి డ్రగ్ కి దాని ఏరియాస్ ఆఫ్ ఇంపాక్ట్ ఆర్ ఇట్స్ ఇంపాక్ట్ ఏరియాస్ ఏమన్నాడు. యాక్చువల్లీ మనం కొత్త టెర్మినాలజీ వాడే బదులు వీళ్ళదే వాడుకుందాం. బోగర్ గారు ఏదో అన్నారు, దాన్ని రీజన్ అన్నారు, విచ్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ థింగ్. ఇంపాక్ట్, ఐ మీన్ ఇంపాక్టెడ్, ఓకే, రీజన్స్ అనే అన్నాం. ఏ రీజన్స్ లో దాని యొక్క ప్రైమరీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేది, అండ్
ఇన్ఫాక్ట్ రీజన్స్ కంటే ముందు అసలు దాన్ని హౌ టు ఎంటర్ ఇన్ టు ద డ్రగ్ అనుకుందాం. హౌ టు ఎంటర్ / అప్రోచ్ ద డ్రగ్. ఓకే, మనకి హౌ టు లైక్ ఎవరు కూడా చెప్పినట్టు చెస్ లో ఓపెనింగ్ టైప్ లో హౌ డు యూ ఓపెన్, హౌ డు యూ ఎంటర్ అన్నదానికి కెంట్ ఈజ్ అ జీనియస్ అనమాట. సో మనం ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేద్దాము, విచ్ ఇస్ ఎకనైట్. మనకి ఏమంటున్నాము, ఎకనైట్ మన రెమెడీస్ లో కూడా వన్ ఆఫ్ ద రెమెడీస్. ఇప్పుడు చూస్తే మనకి ఎకనైట్ ఇస్ ద ఫస్ట్ రెమెడీ, రైట్? సో సో లెట్ us గెట్ ఇన్ టు దిస్ వన్, రైట్? అయితే ఇక్కడ ఎర్లియర్ నేను చాలా ఫాస్ట్ గా చదవడం చేసేవాడిని మెటీరియా మెడికా. సో అర్థం కాక ఇదేంటి కొన్ని ఆస్పెక్ట్స్ పికప్ అవ్వక ఇలా ఉండేది. ఒకటి ఏదో చాలా డిఫికల్ట్ అని ఫీల్ అయ్యేవాడిని. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ డెఫినెట్లీ లిటిల్ డిఫికల్ట్, ఎస్పెషలీ నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఈవెన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హోమియోపతిక్ అప్రోచ్ స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో కాబట్టి to read in a hurry was one of the things that I used to do, but I am realizing more and more that you want to slow down and you want to like try to connect with the author. Okay, so ఎక్కడైతే అర్థం కాకపోతే అక్కడ మనం స్లో డౌన్ అవ్వడము, పాజ్ చేయడము, కొన్ని కావాలంటే ఈవెన్ ఇఫ్ నీడెడ్ యూ నీడ్ టు డబుల్ చెక్, ఎస్పెషల్లీ దోస్ విత్ లెస్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. ఏదైనా వర్డ్ అర్థం కాలేదు ఆర్ ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదు, యూ నీడ్ టు స్లో డౌన్ అండ్ లుక్ ఇట్ అప్ అండ్ స్పెండ్ అ లిటిల్ బిట్ మోర్ టైం. ఓకే, సో ఎస్పెషల్లీ మీరు కేసెస్ చూడట్లేదు ఆర్ కొంచెం ఎక్స్ట్రా టైం ఉన్నది, మేక్ యూజ్ ఆఫ్ దట్. ఒకసారి కేసెస్ చూడటము, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ప్యారలల్ ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, సో కాబట్టి సో రీడింగ్ స్లోలీ అండ్ టేకింగ్ టైమ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి మెటీరియా మెడికా స్టడీలో. ఓకే, సో ఏమంటున్నాడు చూడండి, ఎకోనైట్ మిగతా వాళ్ళలాగా కెంట్ గారు ఏం చేస్తారు, మిగతా వాళ్ళలాగా ఒక పార్ట్ ఒక ఇది ఇట్లాంటి ఏం తీసుకోలేదు. లైక్ జస్ట్ ది అప్రోచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఎంజాయబుల్. మన కెంట్ లో చూస్తే ఏం చేస్తున్నారు, ఇంట్రడక్షన్ అన్నాడు అండ్ ఎకోనైట్ ని ఎలా అర్థం చేసుకోవాలో, హౌ టు అండర్స్టాండ్ ఎకోనైట్ తో స్టార్ట్ చేశారు. అండ్ హీ చేంజెస్ దిస్ ఫర్ ఎవ్రీ రెమెడీ. ఓకే, సో యాజ్ అ హోల్ హౌ టు ఎంటర్ ఎకోనైట్, హౌ టు ఇదేంటి ఫెమిలియరైజ్ విత్ ద డ్రగ్ అన్నారు. సో అందుకనే ఈకే గారు వీళ్ళందరూ చెప్తూ ఫెమిలియరైజ్, నాట్ రిమెంబర్ అ డ్రగ్ అన్నారు. డ్రగ్ ని ఇప్పుడు ఈ మెటీరియా మెడికా చదవడం, అన్నిట్లోనూ దగ్గు ఉంటుంది, అన్నిట్లోనూ హెడేక్ ఉంటుంది, అన్నిట్లోనూ స్టొమక్ ఏక్ ఉంటుంది. మరి ఎట్లా ఇండివిజువలైజ్ చేయడం అంటే, ఎలా అయితే ఒక కౌహర్డ్ ఇదేంటి యజమాని కానీ ఎవరైనా థౌజండ్స్ ఆఫ్ కౌస్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కౌస్ లో రకరకాల వాటిని ఎలా గుర్తు పెట్టుకునే అటెంప్ట్ జరుగుతుందో, ఇట్ ఈస్ డు నాట్ ట్రై టు రిమెంబర్ డ్రగ్స్, ట్రై టు ఫెమిలియరైజ్ దీస్ డ్రగ్స్ అని చెప్తారనమాట. సో అలా హౌ టు అప్రోచ్ ఈచ్ డ్రగ్, హౌ టు అండర్స్టాండ్ ద కీ పాయింట్స్ అండ్ ఫెమిలియరైజ్ ద డ్రగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వేర్ కెంట్ మెటీరియా మెడికా అలౌస్ దట్ థింగ్ టు హ్యాపెన్, దట్ ఫెమిలియరైజేషన్. సో అసలు ఎకోనైట్ ని అప్రోచ్ అవడమే స్టార్టింగ్ లో ఈయన ఇచ్చారు. సో ఏమంటున్నారు, ఎకోనైట్ ఈస్ అ షార్ట్ యాక్టింగ్ రెమెడీ. ఇట్ సిమ్టమ్స్ డోంట్ లాస్ట్. ఇట్ ఈస్ అ వైలెంట్ పాయిజన్ ఇన్ లార్జ్ డోసెస్, either destroying life or passing away in its effects quite soon. Soon that if the patient recovers, the recovery is not delayed. There are no chronic diseases following it. Okay, సో అగైన్ ఒక ఆస్పెక్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వీరు ఇది అట్లీస్ట్ అగైన్ ఆల్మోస్ట్ 100 years బ్యాక్ కంటెంట్ ఇది. సో దాని నుంచి కొంచెం ఎవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు మనము క్రానిక్ డిసీజెస్ లో కూడా ఎకనైట్ యొక్క టెండెన్సీ ఉన్న చోట క్రానిక్ లో వాడినవి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉన్నవి ఉంటున్నాయి. సో చిన్న చిన్న మైల్డ్ ఇవి తప్ప
many of it or most of it can be taken as is. Okay, still the key underline చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, షార్ట్ యాక్టింగ్ రెమెడీ acute లో వాడినప్పుడు షార్ట్ యాక్టింగ్, తర్వాత ఏంటి ఈవెన్ చేంజెస్ కూడా ఫాస్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో దట్ ఇఫ్ ద పేషెంట్ రికవర్స్, ద రికవరీ ఇస్ నాట్ డిలేడ్ అన్నాడు. అంటే చాలా ఫాస్ట్ గా చేంజ్ ఉండడం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నాడు. సో ఇంకా ఇదే పిక్టోరియల్ వ్యూ అంటే లైక్ అ స్ట్రామ్, లైక్ అ గ్రేట్ స్ట్రామ్, ఇట్ కమ్స్ అండ్ స్వీప్స్ ఓవర్ అండ్ passes away. By a little meditation, we will discover what kind of sickness all this is like, and what kind of patient is most likely to have that short, sudden sickness. If we think a moment from experience and homeopathic observation, we will remember that vigorous, plethoric individuals, when they take cold, come down violently, whereas feeble people, sickly people come down and recover slowly from acute diseases and do not become so violently, so suddenly sick. ఏమంటున్నాడంటే ఇక్కడ 2 categorizations చేశాడు. ఓకే, ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ చెప్పాడు. లైక్ అ గ్రేట్ స్ట్రామ్, సిక్నెస్ కమ్స్ సడన్లీ, షార్ట్ సడన్ సిక్నెస్, చూసే లోపల వచ్చేస్తుంది అంటున్నాడు. ఓకే, సో మెనీ కండిషన్స్ లో సడన్ గా అదే ఇందాటి దాకా బాగున్నాడు, అలా బయటికి గాలికి వెళ్ళొచ్చాడండి, వైలెంట్ గా స్టార్ట్ అయిపోయినాయి, ఆర్ విపరీతంగా దగ్గుతున్నాడు, విపరీతంగా, దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ ఇట్ ఈస్ అన్ ఎకనైట్ కేస్. అండ్ దాంట్లో కూడా ఏమంటున్నాడు, 2 టైప్స్ లో కేటగరైజ్ చేశాడు. ప్లెథరిక్ ఇండివిజువల్స్ అంటే లైక్ మనకి సిమ్టమ్స్ దేంటి స్ట్రాంగ్ గా చూపించే వాళ్ళు, తర్వాత ఆల్రెడీ ఇమ్యూనిటీ డల్ గా ఉండి, ఇమ్యూనిటీ బ్యాటర్డ్, మనకి కైండ్ ఆఫ్ ఫీబుల్ అన్నాడు, రైట్? సో ఏంటంటే స్లోగా, స్లగ్గిష్ గా, అలా చేంజెస్ రావడం కాకుండా విగరస్ అండ్ ప్లథరిక్ ఇండివిజువల్స్ అన్నాడు. సో సో సిమ్టమ్స్ చాలా స్ట్రాంగ్ గా చూపించేవాళ్ళు వీళ్ళు. సో వెన్ దే టేక్ కోల్డ్, కమ్ డౌన్ వైలెంట్లీ అంటున్నాడు. ఓకే, సో ఫ్రమ్ దిస్ అండ్ ఫ్రమ్ ఎగ్జామినింగ్ ద సడన్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎకనైట్, it will be easy to see that persons who come down with aconite sickness are plethoric individuals. Strong, robust people, rugged children and infants become sick, not a very slight cold or from slight exposure, but from more violent exposure, from being exposed with deficient clothing, from sudden violent changes, from prolonged exposure to cold, north, dry wind. సో జనరల్ గా డ్రై విండ్స్ వీటిల్లో ఇంకొంచెం ఎక్కువ ప్రామినెంట్ గా మనకి ఎకోనైట్ ఉంటుంది. ఓకే, సో ఈ ఒక్క పారాగ్రాఫ్ ఒకటి చదువుదాము. ఓకే, a vigorous person caught with thin clothing or remaining out in the cold, dry air of midwinter with its sudden violent changes comes down even before night with violent symptoms. ఎక్స్పోజర్ ఉండింది, నైట్ అయ్యే లోపలే టక 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 చేంజెస్ స్టార్ట్ అయినాయి. దిస్ ఈస్ ద క్లాస్ ఆఫ్ పేషెంట్స్, ద ప్లెథోరిక్ అండ్ విగరస్, who have a strong heart, active brain, vigorous circulation and come down suddenly from violent exposure, and that need aconite. Aconite has in its nature none of the results usually following inflammation. అంటే లేటర్ స్టేజెస్ లో కాదు. Usually if you are using aconite, it has to be in the first stage. ఓకే, టైఫాయిడ్ లో ఆర్ ఇదేంటి ఫస్ట్ ఫేజ్ లో కాకుండా తర్వాత లేటర్ ఆన్ ఫేజెస్ లో ఎకనైట్ వాడడం అనేది ఇట్ ఈస్ నాట్ అ రైట్ చాయిస్ ఆఫ్ ద డ్రగ్. The storm is over so quickly that it seems mostly to conform to the earlier condition. Sir, in these vigorous patients, sudden congestions are likely to be thrown off by good reaction. So ఇదేంటి కంజెషన్స్ ఇవన్నీ ఉండక ముందే ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఉండడము, పెయిన్స్ కానీ, కాఫ్ కానీ, ఈ కైండ్ ఆఫ్
రియాక్షన్ అనేది వైలెంట్ గా రావడం, సడన్ గా రావడం, క్విక్ గా రావడం. The patient seems to be threatened with a sudden and violent death, but recovery is quick. So, as was observed by Dunham, it is a great storm and soon over. Dunham's discussion of this remedy in his Materia Medica is a very poetical and well worth reading. అర్థమైందా? Do we understand, how to approach Aconite? Any questions so far? ఇక్కడ ఒక్కసారి ప్లథారిక్ అండ్ విగరస్ పర్సన్ ఆ రెండు కొంచెం అర్థం. అవునండి, మంచి క్వశ్చన్. బేసిక్ గా మనము ప్లెథారిక్, విగరస్ అనే వర్డ్స్ కి నేను అర్థం చేసుకుంది, ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ వే టు అప్రోచ్ ఇట్. మనకి సిమ్టమ్స్ అనేవి ఇప్పుడు రెస్పాన్స్ అనేది స్లగ్గిష్ గా స్లోగా ఇలా ఉండడం కాకుండా, ఇప్పుడు ఈవెన్ లెటసే ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ జరిగింది, స్లోగా 1-2 days తర్వాత రియాక్ట్. ఇప్పుడు ఇంట్లోకి ఎవరైనా ఎంటర్ అయ్యారు, వెంటనే రెస్పాండ్ అవడానికి స్లోగా దాక్కొని కాల్ చేసి, దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో మనకి ఇక్కడ ప్లెథారిక్ అంటే ద రెస్పాన్సెస్, ద ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ వెయిటింగ్ నో టైమ్ టు, యు ఆర్ వేస్టింగ్ నో టైమ్ టు రెస్పాండ్. ఇట్ ఈస్ లైక్ వెరీ స్ట్రాంగ్, వెరీ క్విక్, వెరీ ఫాస్ట్, ఈ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి దీనికి ఆపోజిట్ మనకి కాస్టికం అనే డ్రగ్ వీటిల్లో, ఆర్ ఓపియం వీటిల్లో ఏంటంటే వాడు రెస్పాన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు మనం ఈ కేసెస్ లో కూడా ఎక్స్పోజర్ అనేది పొద్దున అయిందండి, 3 రోజుల తర్వాత కొంచెం ఎపిటైట్ లో చేంజ్ వచ్చింది, 4th డే కొంచెం గొంతు నొప్పి అన్నాడు, 5th డే అదేంటి మంచం మించి లేవట్లేదు. యు సీ ద డిఫరెన్స్. సో ఆ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్లెథారిక్ అనేది ఐ థింక్ బ్లడ్ జనరల్ గా చూస్తే లుకప్ చేస్తే మనకి ఫుల్ ఆఫ్ చూస్తే ఏంటి మనకి ఎక్సెసివ్ ఫుల్ ఆఫ్ బ్లడ్. ప్లెథారిక్ అంటే మనకి పర్టికులర్లీ బ్లడ్ అనేది దానికి వాడతారు. బట్ ఇక్కడ లాట్ ఆఫ్ బ్లడ్ ఉందని కాదు, బట్ హీస్ బబ్లింగ్ విత్ ఇమ్యూనిటీ. ఆడ దాన్ని టచ్ చేస్తే వాయించేస్తుంది, అది ఇట్ ఈస్ లైక్ రెడీ టు రెస్పాండ్. అలా మనం అర్థం చేసుకోవచ్చు. సెకండ్ మీనింగ్ కూడా ఇచ్చారు, ఓవర్లీ లార్జ్ ఆర్ అబండెంట్ అంటే ఎనీ ప్రాబ్లం. ఓవర్లీ కరెక్ట్, ఓవర్లీ లార్జ్ ఆర్ అబండెంట్. సో ఇక్కడ ఇమ్యూనిటీ పరంగా అది చెప్తున్నారు. అంటే ఏదొచ్చినా కానీ ఇంకా ఆల్ ఆఫ్ సడన్ వామ్మో వాయు అన్నట్టుగా ఉంటుంది అనమాట, ఇంకా తట్టుకోలేని పరిస్థితి లాగా కేకలేసే రకంగా అట్లా ఉంటుంది. రైట్. సో బేసిక్ గా ఇదేంటి, ఇమ్యూనిటీ ఈజ్ లైక్ రెడీ టు రెస్పాండ్, ఇట్స్ లైక్ ఇచ్చింగ్ టు రెస్పాండ్, ఈ టైప్ లో ఉంటుంది. ఓకే, సో అలా మనం అర్థం చేసుకోవచ్చు. మేక్ సెన్స్? ఎకనైట్ మనం ఎన్ని అవర్స్ వరకు కన్సిడర్ చేస్తాం సార్? అంతే అండి, ఫస్ట్ 24 hours లో రెమెడీ అది. యూజువల్లీ బియాండ్ 24 hours ఇన్ఫాక్ట్ ఫస్ట్ 24 hours మేబీ నెక్స్ట్ డే లో అర్లీ పార్ట్ లో అలా వేస్తే పని చేయొచ్చు, కానీ బియాండ్ దట్ ఇట్ అగైన్ మనము 100% ఎక్కడ రూల్ అవుట్ చేయలేము, బట్ ఇట్స్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అట్లా. సో అది అనమాట. క్వశ్చన్. సో ఇట్లా అర్థం కాకపోతే స్లో డౌన్ చేసుకోవడము, నోట్ డౌన్ చేసుకోవడము, అర్థం చేసుకోవడము, బికాజ్ ద రియల్ అసలు ఎసెన్స్ ఆఫ్ ద డ్రగ్ కానీ దాని యొక్క నేచర్ కానీ ఇట్లాంటి వీటిల్లోనే ఉంటుంది. సో టు స్లో డౌన్, ఇన్ఫాక్ట్ టు డిస్కస్ ఏదైనా గ్రూప్ స్టడీ కానీ ఇట్లాంటివి చేసినప్పుడు కూడా బాగుంటుంది. బట్ ఇవి చాలా హెల్ప్ఫుల్. ఓకే, సో ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత మనకి నౌ వీ షుడ్
దాని యొక్క పిక్చర్ మనకి మైండ్లోకి రావడము, అండ్ ఎక్కడ యూజ్ చేయకూడదు, ఎక్కడ యూజ్ చేయాలి, అసలు దాని నేచర్ ఏంటి అనేది మనకి రావడం అని ఉంటుంది. దీనికి సరదాగా చూస్తే బ్యాప్టీషియా చూద్దాం. లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ కాంట్రాస్టింగ్. దీని గురించే మన కెంట్ గారు ఏమన్నారో చూద్దాం. ఏమంటున్నారు? జనరాలిటీస్ అగైన్, ఇంట్రడక్షన్ టు బ్యాప్టీషియా. ఏమిస్తున్నాడు? బ్యాప్టీషియా ఇస్ సూటబుల్ ఫర్ అక్యూట్ డిసీజెస్. ఇట్ ఈస్ ప్రిన్సిపలీ షార్ట్ యాక్టింగ్. ఇక్కడ కూడా షార్ట్ యాక్టింగ్. సూటబుల్ ఫర్ కంప్లైంట్స్ దట్ ఆర్ నాట్ లాంగ్ లాస్టింగ్. సో ఫార్ as we know, it is not a antisoric, does not go deep into the life. ఇవన్నీ ఇచ్చారు. All of its acute diseases and complaints have the appearance of zymosis. అండర్లైన్ చేసుకోవాల్సింది. అంటే సమ్ కైండ్ ఆఫ్ పాయిజనింగ్ జరిగినప్పుడు, లైక్ స్కార్లెట్ ఫీవర్, డిప్టీరియా, టైఫాయిడ్, గ్యాంగ్రీనస్ కంప్లైంట్స్ ఇవన్నీ ఇచ్చారు. ఈవెన్ మనకి ఫ్లూస్ లో వీటిల్లో ఇండికేట్ అవుతూ ఉంటుంది. జైమోసిస్ అంటే మోర్ లైక్ ఫుడ్ పాయిజనింగ్ ఆర్ బ్లడ్ పాయిజనింగ్. వీటిల్లో అంటే ఏంటి? డిశ్చార్జెస్ లో మార్పులు రావడాలు, స్మెల్ ఉండడాలు, ఫాస్ట్ గా ఇదేంటి వీక్నెస్ ఇవన్నీ సెట్ ఇన్ అయిపోవడాలు, ఇట్లాంటివి అనమాట. So there is one thing that is unusual about it. It brings on its septic state more rapidly than most other remedies. The zymotic complaints of ars, fas, roostox, bryony are much slower in their pace. But bacteria is suitable for typhoids that come on rapidly, and it is not so suitable in idiopathic typhoids. అంటే typical గా ఉండే typhoids లాంటి typhoid కాదు. అంటే టైప్ కండిషన్ మనకి పేషెంట్ అంతా టైఫాయిడ్ లో ఉండే టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి ఎప్పుడో జనరల్గా టైఫాయిడ్ లో ఎలా ఉంటుందండి? స్టెప్ లైక్ లాడర్ అంటారు టైఫాయిడ్ దాని గురించి. అంటే ఇదేంటి ఫీవర్ నిన్న ఈ రోజు 100 ఉంటే రేపు 101, ఎల్లుండి 102. ఈ టైప్ ఆఫ్ 101, 100.5. ఈ స్టెప్ లైక్ లాడర్ అంటాం మనం టైఫాయిడ్ కి. అలా స్లోగా పెరగడం, మళ్ళీ స్లోగా తగ్గడం, జనరల్ గా దాని నేచర్ అది. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? అలా కాదు, అలాంటి సిమ్టమ్స్ ఉంటాయట కానీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. When an individual comes down suddenly from cold, from malaria, from drinking poisonous waters, or from any zymotic or septic cause, he is hurled into a bed for few days instead of going through a period of 4 hours, 5 or 6 weeks. Period of 4, 5 or 6 weeks. Few days, దాంట్లోనే అంత చేంజ్ వస్తుందంటే అన్ని వీక్స్ లో వచ్చేది. The old idiopathic typhoid fevers come on slower. Bacteria is suitable for those blood poisons that are highly septic, such as purpural state, such as scarlet fever. He comes down perhaps with an appearance of sudden violent breakdown with a remittent fever, but all at once it turns continued, takes on septic symptoms. So much for its progress and its pace. So ఆయన ఏం చెప్తున్నాడు? ఎవ్రీ మెడిసిన్ మస్ట్ బి అబ్జర్వ్డ్ as to its velocity, as to its pace, as to its periodicity, as to its motion, and as its wave అని చెప్తున్నాడు. ఇంకా మిగతా అవి రాలేదు. మెయిన్ గా డల్నెస్, డ్రౌజీనెస్ అనేది చాలా ప్రామినెంట్ సిమ్టమ్. అది కూడా వస్తుంది లుకింగ్ అండ్ స్మెల్లింగ్. చూసారు? అది ఎలా చూడాలో కూడా. ఓకే, జైమోటిక్ అన్నాడు, సెప్టిక్ అన్నాడు, బట్ హౌ టు అండర్స్టాండ్ జైమోటిక్ అంటే మనమేం బ్లడ్ టెస్ట్లు చేయట్లేదు కదా. సో ఎలా? we get that by looking at the symptoms. You take an individual who has been down in a mine or in a swamp, down in mud, in the sewers, who has inhaled foul gases, who goes into bed with a sort of stupor. Red lo undalsindi. One of the keynotes of bacteria enti stupor. Aconite lo enti reverse lo undi. He is full of restlessness, great nervous irritation and excitement. Okay, so you see, start differentiating manaki. Okay, from the very beginning he feels stupid. Stupid అంటే ఏంటి? మెంటలీ కాదు, స్టూపర్ ఉన్నవాడు స్టూపిడ్ అని. ఇప్పుడు మనం కొలోక్వియల్ లాంగ్వేజ్ లో లా కాకుండా, సో స్టూపర్, హీ ఫీల్ స్టూపిడ్. ఇట్ ఈస్ నాట్ గ్రాడ్యువల్, బట్ హీ గోస్ డౌన్ వెరీ సడన్లీ అండ్ హీ ఈస్ స్టూపిడ్.
హీస్ ప్రోస్ట్రేటెడ్, హిస్ ఫేస్ ఇస్ మాటల్డ్, సార్డ్ ఇట్స్ బిగన్ టు, ఇవన్నీ మనం చూద్దాము. బట్ యూ సీ, లైక్ జస్ట్ సీ ద జనరల్ థ్రెడ్, జనరల్ అవుట్లైన్ ఆఫ్ ద డ్రగ్. యునో ఒక జైమోటిక్ కండిషన్ లో ఎలాంటి కండిషన్స్ వస్తాయి అంటే, ముందు మనకి జైమోటిక్ కండిషన్ ఎలా ఉంటుందో తెలియాలి కదా. సో అదొకటి, తెలియకపోతే పాస్ చేసి తెలుసుకోవాలి, రైట్. అండ్ అలాంటివి టిపికల్ గా వచ్చే అలాంటి కండిషన్స్ అనేది ఎప్పుడైతే ఫాస్ట్ గా వస్తాయో, క్విక్ గా వస్తాయో, సడన్ గా వస్తాయో, యు ఆర్ లుకింగ్ ఎట్ బ్యాక్టీషియా. ఓకే, సో ఇక్కడ ఎకనైట్లు ఏం చెప్పాడు, ఇక్కడ కూడా సడన్ గా వస్తాయి, బట్ ఇక్కడ కూడా సడన్ గా వస్తాయి, బట్ దెర్ ఇస్ వైలెన్స్, లేదు. ఓకే, ఇక్కడ దెర్ ఇస్ తర్వాత వస్తుంది గ్రేట్ నర్వస్ ఎక్సైట్మెంట్ అండ్ గ్రేట్ ఫియర్, ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ బ్యాక్టీషియా అట్లా అట్లా కాదు, రైట్. సో లైక్ హౌ టు ఎంటర్ అ డ్రగ్ కు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం మనం. అర్థమైందా? ఎనీ క్వశ్చన్ సో ఫార్? ఈవెన్ స్పీడ్ అనేది కూడా నాకు అనిపించింది, కరెక్ట్ చేయండి నేను తప్పైతే. అక్కడట్లో ఐ థింక్ ఇట్ విల్ బి ఇన్ ఫ్యూ అవర్స్ ప్రాబ్లమ్ రైజ్ అవటము, వైలెంట్గా అవ్వటము, ఎనీ ప్రాబ్లం, అది ఎనీ పెయిన్ ఏదైనా కానీ అక్కడట్లో ఫ్యూ అవర్స్లో మనకి ప్రాబ్లం వస్తుంది, రైజ్ అవుతుంది. బ్యాప్టీషియాలో ఐ థింక్ ఇట్ టేక్స్ 1 or 2 days బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ ఇన్ టు ద డీప్ కదా. యాక్చువల్లీ స్పీడ్ తో డిఫరెన్షియేట్ చేయకూడదు ఎకోనేషియా బెప్టీషియా. బ్యాక్టీషియా కూడా విదిన్ అవర్స్ లోనే అవుతుంది సార్. అందుకే స్పీడ్ ఇస్ నాట్ ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ బిట్వీన్ బ్యాక్టీషియా అండ్ ఎకోనైట్. ఇట్ ఈస్ ది యాక్టివిటీ, ఇట్ ఈస్ ది యాక్టివిటీ అండ్ బిహేవియర్ లో మనకి కంప్లీట్లీ పోల్స్ అపార్ట్. వైల్ ఎకోనైట్ ఈస్ అ వెరీ రెస్ట్లెస్ పేషెంట్, బ్యాక్టీషియా ఈస్ వెరీ స్టూపిడ్ పేషెంట్, స్లగిష్, స్లో, డల్, ఈ టైప్. అంటే క్లాసిక్ సిమ్టమ్ బ్యాక్టీషియాలో క్వశ్చన్ ఇక్కడ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మనం పెద్దవాళ్ళ దాని నుంచి తీసుకుందాం. మైండ్ ఆన్సర్ చేస్తూ 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 సగంలో ఏంటి నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. లైక్ అంత డ్రౌజినెస్ ఉంటుంది. ఇక్కడే ఉంటుంది ఆన్సరింగ్ అని ఉంటుంది కెంట్ దాంట్లో. ఇది యాసిడ్ ఫాస్ లో కూడా అలానే ఉంటది కదా సార్? ఉంటుందండి, ఉంటుంది, అవన్నీ ఉంటాయి. బట్ దీంట్లో ప్రతి దానికి దాని యొక్క కీ అండ్ డిఫరెన్షియేటింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది. యాసిడ్ ఫాస్ట్ లో ఇది యాసిడ్ ఫాస్ట్ లో మోర్ వీక్నెస్, మోర్ ఫిజికల్ దాంట్లోకి ఉంటుంది. వేరేస్ ఇక్కడ మనకి డిశ్చార్జెస్ లో చేంజెస్ రావడము, స్మెల్స్ రావడము, స్టూపర్ అనేది చాలా ఫాస్ట్ గా దీనికి రావడము అనేది ఉంటుంది. స్టూపర్ అంటే ఫర్ అగైన్ లేమన్ టర్మినాలజీలో మనకి డ్రౌజీనెస్, రైట్. సో అది మనకి స్టూపర్ అంటాం. సో ఇక్కడ ఆయన ఇచ్చినది అంటే ఎప్పుడూ మర్చిపోకుండా బ్యాప్టిస్ట్ గుర్తుపెట్టుకోవడానికి, నువ్వు ఏదైనా క్వశ్చన్ అడిగి he goes into a state of stupor. When aroused, he takes on delirium. It doesn't matter whether it is a dash e fever. He has fever. At first thought you will have in a bacteria case is countenance అంటే appearance is disordered. మొహం చూస్తేనే తాయినోళ్ళలాగా ఇలా ఉంటుంది. Blood oozes you have seen. Okay, ఇక్కడ ఆన్సర్ his mind seems to be gone. He doesn't know what B is talking about. Lie is in confusion, and when aroused, B attempts to say something, utters a word. It all flits away, and he is back in his state of stupor again.
మాట్లాడుతూ కొంచెం చెప్పి అసలు వాడికి మనం ఏం చెప్తున్నామో, ఏం అడుగుతున్నామో, ఏం ఆన్సర్ చేస్తున్నాడో స్లోగా మనకి మోర్ అండ్ మోర్ బ్యాప్టిషియా అయ్యే కొద్దికి అసలు వాడి రెస్పాన్స్ కూడా సరిగా ఉండకపోవడం, దాంట్లోకి మళ్ళీ స్టూపర్లోకి వెళ్ళిపోవడము అనేది ఉంటుంది. అందుకని ఇక్కడ చూడండి ఇస్తున్నాడు, నో మ్యాటర్ వాట్ డిసీజ్ దట్ కమ్స్ ఇన్, నో మ్యాటర్ వాట్ ఇన్ఫ్లమేషన్ ఇస్ ప్రెసెంట్, నో మ్యాటర్ వాట్ ఆర్గాన్ ఇస్ inflamed, if that state of the blood that can give rise to such a symptoms and such sepsis is present, if that state of mind is present, it is bacteria. అట్లా. సో పాయింట్ ఏంటి, సో మొన్న కూడా లైక్ మెనీ ఫ్లూ కేసెస్ లో ఈ మధ్య bacteria was needed. Okay, so one of the fundamental differentiating factor, very quick onset, stupor, and ఈ మిగతా some of the other symptoms agree type లో అవి ఉండడం అనేది జరుగుతుంది. హై ఫీవర్ ఇవన్నిటిలో బ్యాప్టీషియా వెన్ గివెన్ ఇన్ అప్రోప్రియేట్ పొటెన్సీ చెక్స్ ద ఫీవర్, చెక్స్ ద ఓవరాల్ కండిషన్, ఎక్స్పడైట్స్ రికవరీ. ఓకే, సో మనం అగైన్ వీఆర్ ట్రైంగ్ లైక్ వీఆర్ మిక్సింగ్ అప్ టూ థింగ్స్. ఎకనైటియా నుంచి బ్యాప్టీషియాకి వచ్చాం, బట్ ది ఐడియా ఇస్ టు హౌ టు అప్రోచ్ మెటీరియా మెడికా, హౌ టు రీడ్, హౌ టు స్లో డౌన్ వెన్ నెసెసరీ, హౌ టు లైక్ అండర్స్టాండ్ ది అవుట్లైన్, ఈ టైప్ లో అనమాట. ఓకేనా? సో మనము ఇఫ్ మనం ఒక్కసారి చూసుకొని ఒక డ్రగ్ ని పూర్తిగా చదువుకోవడం చేసి ఆ అప్రోచ్ ని వేరే వాటికి యూజ్ చేసుకునే ఒక టెంప్లెట్ లాగా తయారు చేసుకొని దెన్ వీ విల్ కన్క్లూడ్ ద మెటీరియా మెడికా ఇంట్రడక్షన్ మీకు, సో దట్ రీయూజబిలిటీకి సేమ్ అప్రోచ్ మనం వేరే డ్రగ్స్ కి వాడుకోవాలంటే ఎలా ఉంటుంది అనేది కంబైన్డ్ గా మనం ఒకటి స్టడీ చేసి ఫుల్ గా మేబీ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మిగతా వాటికి యూజ్ చేసుకోవచ్చు. మేక్ సెన్స్? లాజికల్ గా అనిపిస్తుంది? ఓకే, సో ఇంకా మీకు ఏమైనా లైక్ లైక్ మీకు ఏమైనా ఇది మాకు సరిగా అర్థం అవ్వట్లేదు ఆర్ ఇట్లాంటివి చెప్తే బాగుండు, ఇట్లాంటి మీకు ఏమైనా నీడ్స్ ఉంటే చెప్పండి. మెటీరియా మెడికా, రీడింగ్ మెటీరియా మెడికా బికమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్, అండ్ ఐ మీన్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ బికమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఆస్పెక్ట్స్ ఆఫ్ హోమియోపతి. కాబట్టి వీ నీడ్ టు స్లో డౌన్, వీ నీడ్ టు రెస్పెక్ట్ because of its importance and significance overall. So ఎవరికి ఏదైనా డౌట్స్ ఉన్నా let us make a note, let us try to address that in even offline చేయొచ్చు or next session లో we can consider them. Okay, any other questions అండి before we kind of సో నెక్స్ట్ వీక్ కి ఏ మెడిసిన్ మీద అందరము ఒకసారి కామన్ స్టడీ చేద్దామన్నారు కదా, ఈ మెడిసిన్ మీద స్టార్ట్ చేద్దామా? కంటిన్యూ చేద్దాము. మనం ఏం చేద్దామంటే, నా ఐడియా, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్, యూ గైస్ హెల్ప్ మీ ఇఫ్ యూ వాంట్ అ డిఫరెంట్ అప్రోచ్. మనం ఏమనుకున్నాము, ఫ్లూలో ఈ రెమెడీస్ అన్ని ఇండికేట్ అవుతాయి అనుకున్నామా లేదా? అవును, సో ఈ రెమెడీస్ అన్ని ఇండికేట్ అవ్వాలంటే దీని గురించి కొద్ది గొప్ప ఐడియా ఉండాలా లేదా? అవును ఉండాలి. ఆ ఐడియా ఉండాలంటే దాన్ని మెటీరియా మెడికా మనం రిఫర్ చేసుకోగలగాలా లేదా? కాబట్టి ది ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఆ డ్రగ్స్ మెటీరియా మెడికా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అప్రోచ్ మనకి వస్తే దెన్ వీ విల్ యూజ్ దట్ అప్రోచ్ టు అండర్స్టాండ్ బెలడోనా, టు అండర్స్టాండ్ ఆర్స్, టు అండర్స్టాండ్ రూస్, టు అండర్స్టాండ్ చైనా, అట్లా. సో అన్నిట్లో అంత డీప్ గా వెళ్ళలేకపోయినా కొన్ని డ్రగ్స్, శాంపుల్ డ్రగ్స్ కి మనం డీటెయిల్డ్ మెటీరియా మెడికా అప్రోచ్ వాడుకోవడము, దెన్ వీ విల్ గ్రూప్ క్లాసిఫై దీస్ డ్రగ్స్ సో దట్ వీఆర్ ఏబుల్ టు యూజ్ దెమ్ ఆర్ ఇదేంటి ప్రిస్క్రైబ్ దెమ్ యాజ్ నీడెడ్ ఇన్ ద రిలవెంట్ కేస్. అది అనమాట. అర్థమైందా శ్రీనివాస్ గారు? ఓకే. ఓకే, సో అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఇఫ్ యూ గైస్ want me to consider other approaches or suggest other approaches, feel free to. Okay na? Okay, so ikkadato manamu conclude cheddam. Any other questions before we wrap up?
ఓకే, సరే అండి. విల్ కన్క్లూడ్ హియర్. లోకా సమస్తాత్ సుఖినో భవంతు. లోకా సమస్తాత్ సుఖినో భవంతు. లోకా సమస్తాత్ సుఖినో భవంతు. వాసుదేవ. వాసుదేవ్. వస్తుంది.